హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిమ్మల్ని అన్ని రోజు మనం ఓఆర్వీని కంటిన్యూ చేయబోతున్నాం. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో ఏం చూసింటామంటే డ్యూక్ అయితే మొత్తానికి దోగ్జా చంపేస్తాడు. అంతేకాకుండా దోగ్జా ఎలానో తెలియదు కానీ ఒక రియల్ రెవల్యూషనరీ చంపేసి దాని తర్వాత మెయిన్ సినారియోలోకి అయితే వెళ్ళిపోతాడు అనమాట. సో అది ఎలా జరిగిందో దోగ్జా కూడా తెలియదు. సో ఇప్పుడు దోగ్జాని ఏం చేస్తారంటే వాళ్ళు ఇలా అంబులెన్స్ తీసుకునే విధంగా తీసుకుని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే దోగ్జా బాడీ అంతా చాలా డ్యామేజ్ అయిపోయింది అనమాట. సో ఇంకా దోగ్జా కరెంట్ గా వచ్చేసి ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఉండదు కదా గిలాబాడ్, దాని యొక్క సక్సెషన్ రైట్స్ అయితే ప్రొసెస్ చేస్తాడంట. అసలు దోగ్జా ఆలోచిస్తుంటాడు, కిమ్ దోగ్జా అసలు రెవల్యూషనరీ ఎలా అయ్యాడు, దాని తర్వాత ఈవెన్చువల్లీ ఇంకా తనకి సక్సెషన్ రైట్స్ అనేవి ఎలా వచ్చాయి గిలోబాడ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఫోటోలు కూడా అంటూ ఉంటుంది అనమాట. ఎందుకంటే కిమ్ దోగ్జా ఆ గిలోబాడ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ యొక్క డిక్టేటర్ అంటే టైరెంట్ ని చంపేసింటాడు కాబట్టి అనేసి అంటుంది. అప్పుడే దోగ్జా ఆలోచిస్తాడు, ఖచ్చితంగా ఎవరో నన్ను ఇంపర్సనేట్ చేస్తూ ఉంటారు, అంటే నాలాగా నటిస్తూ ఉంటారు, అక్కడ నా ఫేమ్ అనేది వాళ్ళే క్రియేట్ చేశారు. అంతేకాకుండా ఆ డిక్టేటర్ టైరెంట్ ని కూడా ఎవరు చంపేశారు, అసలు ఎవరై ఉంటారు? ఎందుకంటే చాలా మంది అలా చేసేదానికి ఛాన్స్ లేదనమాట. అలా ఎవరో కొంతమంది మాత్రమే అలాంటి ఇన్సెన్ యాక్ట్ ని చేయగలరు. ఎందుకంటే ఆ డ్యూక్ ని చంపేది అంత తక్కువ టైంలో డ్యూక్ ని కూడా చంపేసి రెవల్యూషనరీ స్టార్ట్ చేసి ఇదంతా చేసేది మామూలు వ్యక్తి అయితే అయి ఉండడని చెప్పేసి ఆలోచిస్తాడనమాట. అప్పుడే స్టార్ స్ట్రీమ్ లో సినారియో అనేది ఎర్రర్ అనేది ఉంది కదా, దాన్ని కరెక్ట్ చేస్తున్నాము, కొత్త ఫ్యాబుల్ అనేది ఇప్పుడు దోగ్జాకి సంబంధించింది స్కెడ్యూల్లో ఉంది అని చెప్పేసి వస్తుందన్నమాట. అప్పుడే కిమ్ దోగ్జా ఆలోచిస్తాడు అని ఈ ఫోర్త్ వాల్ అంటూ ఉంటుంది. యూజింగ్ హ్యూక్ ప్రస్తుతానికి గిలోబాడ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో ఉన్నాడు. సో అట్ ఫస్ట్ దోగ్జాకి ఈ విషయం తెలిసిన తర్వాత కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. అంటే గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతాడు. అంటే నన్ను కాపాడాడు మొత్తానికి ఎలాగైతే ఏమి. అయితే యూజింగ్ హ్యూక్ మొత్తానికి ఇలా ఒక మంచి పర్సన్ లాగా తయారయ్యాడు. ఎందుకంటే తన ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లోకి వెళ్ళి తనని దోగ్జాని కాపాడాడు కాబట్టి అన్నట్టు సంతోషంగా ఉంటాడు. కానీ మళ్ళీ ఒక క్షణం ఆలోచిస్తే అసలు నాకు తెలిసిన యూజింగ్ హ్యూక్ ఆ గిలోబాడ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లోకి అటాక్ చేసి నన్ను కాపాడడానికి వస్తాడా? అలాంటి ఛాన్సే లేదు. అసలు ఏమై ఉంటుంది? అసలు తనకి నేను ఇక్కడ ఉన్నానని, నాకు ఇలాంటి ఒక ప్రాబ్లం ఉందని అసలు తన కాన్సన్ట్రేషన్ కూడా కాదు. అలా అని చెప్పి తన ఇక్కడ ఛానల్లో కూడా లేడు. తనకి ఎలా తెలిసింది నాకు ఇక్కడ ఉన్న ఇబ్బందులన్నీ అని ఆలోచిస్తాడు. దాని తర్వాత కంక్లూజన్లో తనకి ఏమర్థమై ఉంటుందంటే దోగ్జా వచ్చేసి యూజింగ్ హ్యూక్ లాగా నటిస్తున్నాడని తనకి తెలిసి ఆ మెసేజెస్ తను విని ఈ డెమాండియలం కి దోగ్జాని ఇలా చిదక్కొట్టడానికి వస్తున్నాడు అని చెప్పేసి దోగ్జా ఇంకా లాస్ట్ కి డిసైడ్ అయిపోతాడు. వణికిపోతూ ఉంటాడు అనమాట. తలుచుకుంటేనే దోగ్జాకి ఇంకా వణుకు పుట్టేస్తుంది అనమాట. ఎలానేమో, హే నువ్వు కొంచెం వనకడం ఆపేస్తావా, నేను ఇక్కడ హీల్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అసలు నువ్వు ఇక్కడ ఇలా నీ అంటే స్లోగా రికవర్ అవ్వడమే ఒక మిరాకిల్ అనుకుంటే ఇంకా ఈ డ్యామేజ్ అని ఉంటుంది కదా, అది చాలా పెద్దదనమాట. దాన్ని నువ్వు ఇలా కదులుతూ ఉన్నావు అనుకో, అది ట్రబుల్సమ్ అయిపోతుంది, నేను మళ్ళీ కరెక్ట్గా చేయలేను, ఎందుకంటే నువ్వు కొంచెం కామ్గా ఉంటే మొత్తం అయిపోతుంది అన్నట్టు చెప్తూ ఉంటుంది అనమాట. ఇంకా దొగ్జి తన చేయి ఆడిస్తూ చూస్తాడనమాట. నేను మెయిన్ సినారియోలోకి ఎంటర్ అయిన తర్వాత నా బాడీ మొత్తం చాలా లైట్ గా ఉంది, అంతేకాకుండా బ్రీతింగ్ కూడా ఇంకా చాలా బాగుంది అన్నట్టు ఆలోచిస్తాడు. మొత్తానికి ఇది ఒక స్టోరీ, ఒక పవర్ అయి ఉంటుంది అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. ఎలానేమో, హే మూవ్ అవ్వద్దని చెప్పానా అంటుంది. అందులో వాళ్ళు చూస్తే కరెంట్ ఫ్యాబుల్ ఉంటుంది కదా, దాని కన్ఫిగరేషన్ అనేది ఇన్కంప్లీట్ గా ఉంది అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. దోగ్జా ఏమో సరేలే, ఇంతవరకు బ్యాక్లాగ్స్ లో మెసేజెస్ ఉంటాయి కదా, అంటే దోగ్జా చూసింటాడు కదా ఇంతవరకు, అవన్నీ చూద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తాడనమాట. కొన్ని కాన్వర్సేషన్స్ దోగ్జా గురించి అడుగుతూ ఉంటాయంట. ఇంకా చాలా కాన్వర్సేషన్స్ వచ్చేసి అసలు దోగ్జా పర్ఫార్మెన్స్ చూసి చాలా ఇంప్రెస్ అయిపోయింటాయంట. దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఇలా ఫ్యాబుల్ వెపన్ అంటే ప్లూటోని ఇన్వైట్ చేసింది, సమ్మాన్ చేసింటాడు కదా, దాని వల్లనే ఇదంతా చాలా కాంప్లికేటెడ్ గా అయిపోయింది అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. ఇంకా దోగ్జాకి 3000 కాయిన్స్ స్పాన్సర్ వస్తాయి. ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్ వచ్చేసి దోగ్జా యొక్క కాన్ఫిడెన్స్ ని చూసి మెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా మళ్ళీ 4000 కాయిన్స్ స్పాన్సర్ వస్తుంది. సో మొత్తానికి డొనేషన్స్ చాలా కాలం తర్వాత చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందన్నట్టు దోగ్జా అనుకుంటాడు. ఇంకా 28th మెయిన్ సినారియో అనేది ఎండ్ అయిపోయిందంట. అంటే మెయిన్ సినారియో డెమాండియలం రెవల్యూషన్ ఉంటుంది కదా, అది క్లియర్ అయిపోయింది. ఇంకా దోగ్జా వచ్చేసి ఇలా మెయిన్ సినారియో చాలా స్కిప్స్ జరిగినాయి కదా, నార్మల్ గా జరగాల్సినట్టు జరగలేదు కాబట్టి ఆ సినారియో అనేది కొంచెం డిలే అయిపోయింది, అంటే రివార్డ్ అనేది కొంచెం డిలే అయిపోయింది, ఫ్యాబుల్ కంపెన్సేషన్ కూడా కొంచెం పెండింగ్ లో ఉంది అని చెప్పేసి వస్తుందన్నమాట. సో మొత్తానికి ఒక కొంచెం ప్రాబ్లం ఉన్నా కూడా ఈ సినారియో మెసేజెస్ అన్ని వరుసగా వస్తున్నాయిలే అన్నట్టు దోగ్జా అనుకుంటాడు. అంతేకాకుండా ఫ్యూ కాన్స్టలేషన్స్ వచ్చేసి దోగ్జా గురించి అసలు తన ఎవరు అని తెలుసుకోవడానికి క్యూరియస్ గా ఉన్నాయంట. ఇంకా కొందరేమో దోగ్జాని వాళ్ళ నెబుల్లాలోకి పిలవాలని డిసైడ్ అయినారంట. కొంతమంది ఏమో అసలు ఆ ఫ్యాబుల్ వెపన్ అంటే ఏంటని ఇంకా దాన్ని చూస్తూ ఉన్నారంట. అప్పుడే దోగ్జా మొత్తానికి తను మాత్రం రాలేదు కదా, మంచి పని అయింది అనుకుంటాడు. అందులోపల మెసేజ్ వస్తుందన్నమాట. ద ఫాదర్ ఆఫ్ రిచ్ నైట్ వచ్చేసి దోగ్జాని చూస్తున్నాడని, అబ్బా వచ్చాడా అన్నట్టు దోగ్జా అనుకుంటాడు. సో ఫాదర్ ఆఫ్ రిచ్ నైట్ దోగ్జానే చూస్తున్నాడని అలా మెసేజ్ వస్తుందన్నమాట. ఇంకా రాగానే ఫోర్త్ వాల్ వచ్చేసి దాని అంతా అది స్ట్రాంగ్ గా యాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఫోర్త్ వాల్ అనేది కొంచెం నవ్వుతూ ఉంటుంది దోగ్జాని చూసి. ఇక దోగ్జా ఆలోచిస్తాడు, హా
ఎవరు ఊహించింటారో ఇలా 412 నాకు ఇలా కూడా పనికొస్తుందని అని చెప్పేసి అనుకుంటాడనమాట. ఇంక మొత్తానికి ఎలెన్ అయితే, "హే! నేను దాన్ని ఎక్కువ సేపు చూడొద్దని చెప్పాను గదా!" అంటే, మా అమ్మ గూడా అలానే చెప్పేదిలే" అన్నట్టు దోగ్జా అంటాడు. దోగ్జా ఫోన్‌ని చూస్తూనే ఉంటాడనమాట. "నువ్వు అసలు ఇప్పుడు అబ్సల్యూట్ స్టెబిలిటీలో ఉండాలా. నువ్వు అలా చేయకూడదని" చెప్తే, దోగ్జా ఏమో ఇలా దీన్ని చూస్తేనే నాకు స్టెబిలిటీ ఎక్కువొస్తుందని చెప్తాడనమాట. సో, మొత్తానికి సిస్మిత్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఎలా ఉంది అని చెప్పేసి దోగ్జా అడుగుతాడు. "ఆ! మర్చిపోయాను. దీన్ని యూజుంగ్‌క్యూక్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అనాలి గదా! ఇప్పటి నుంచి" అన్నట్టు అంటే, "ఇప్పుడు బానే ఉందిలే. అయినా మొత్తానికి నువ్వు నిజమైన యూజుంగ్‌క్యూక్ కాదు కదా!" అని ఎలెన్ అంటే, "అవును. నేను నిజమైన యూజుంగ్‌క్యూక్ కాదు" అని చెప్తాడనమాట. సో, ఇంగ దోగ్జా అంటుంటాడు, "ప్రస్తుతానికి ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌కి ఇప్పుడు మాస్టర్ వచ్చేసి యూజుంగ్‌క్యూక్ అనమాట. సో, కరెంట్ మాస్టర్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఈస్ డ్యూక్ యూజుంగ్‌క్యూక్" అని వచ్చేసి మెసేజ్ వస్తుందనమాట. సో, ఆ హై అండ్ మైటీ డ్యూక్ వచ్చేసి తొందరలోనే ఇక్కడికి వస్తాడులే మీ ముందరికి అన్నట్టు దోగ్జా అంటే, "అసలు ఆ డెమాన్ యూజుంగ్‌క్యూక్ ఎలాంటి వాడు" అని చెప్పేసి ఎలెన్ అడుగుతుందనమాట. అసలు ఆ యూజింగ్ అనేవాడు ఎలాంటి డెమాన్ అని అడిగితే, అతను నిజం చెప్పాలంటే డెమాన్ కాదు. డెమాన్ లాగా ఉంటాడు కానీ కొన్నిసార్లు కానీ డెమాన్ కాదని దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. ఆ యూజింగ్ హ్యూక్ అంటే ఈ వరల్డ్ యొక్క యూజింగ్ హ్యూక్ చాలా మంచివాడు అని చెప్పేసి దోగ్జా చెప్తాడనమాట. ఇంకా అంతకంటే ముందు నువ్వు కాస్త జంఘయంగ్‌ని ఇంకా హన్‌బిన్‌ని పిలుస్తావా? నేను వాళ్ళకి కొంచెం చెప్పాలి ఏదో అని చెప్పేస్తే, సర్లే అని ఇంగ ఎళ్ళి బయటికెళ్తుందనమాట పిలవడానికి. దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. నాకు మొత్తానికి ఒక హర్డిల్ అంటే ఒక ఆపదైతే తప్పింది. సో, ఇప్పుడు నేను ఈ రివల్యూషనరీ సినారియో అయితే ఎండ్ అయిపోయింది. అది పక్కన పెడితే సబ్సిక్వెంట్‌గా ఇంకా మంచి నెక్స్ట్ సినారియో వస్తుంది గదా! అది ఇంకా చాలా పెద్దగా ఉంటుందనమాట. దాన్ని చాలా కంప్లీట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడాల. ఇప్పుడు రెవల్యూషనరీ సినారియో ఉంది గదా! దీంతో అసలు దాన్ని పోల్చలేమనమాట. అంత డిఫికల్ట్ ఉంటుందనమాట. దోగ్జా ఏం చేస్తాడంటే అదే ఫోన్‌ని చూస్తూ ఉంటాడనమాట. కొన్ని డెమాన్స్ అయితే ఇలా దోగ్జా యాక్షన్స్‌ని చూస్తూ ఉంటాయి. ఏం చేస్తున్నారని ఇంట్రెస్టింగ్‌గా చూస్తూ ఉంటాయనమాట. దోగ్జా వచ్చేసి అనుకుంటాడనమాట. ఇప్పటి నుంచి నేను కేర్‌ఫుల్‌గా స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నానో ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి ఓపెన్ చేస్తే అక్కడ 3 వేస్ టు సర్వైవ్ ఇన్ ద రూయిన్డ్ వరల్డ్ ఉంటుంది కదా! దాంట్లో ఫస్ట్ రివిజన్ వచ్చింటుందనమాట. ఫస్ట్ రివిజన్. ఆ ఫస్ట్ రివిజన్‌ని చూసి దోగ్జా ఏమో ఏంటి ఫస్ట్ రివిజనా? అసలు ఈ రివిజన్‌ని నాకు ఎందుకిచ్చాడు రైటరు? అసలు దీంట్లో ఏముంది? అని చూస్తూ ఉంటాడు. కానీ దీనిలో చదువుతుంటే ఏం పెద్ద తేడా అనిపించడం లేదే! ఇది నిజంగానే రివిజనేనా? అన్నట్టు దోగ్జా ఆలోచించి చూస్తే అక్కడ ఏమంటుందంటే యూజన్ హ్యూగో ఆలోచించాడు. ఏమనంటే ఒకవేళ అతనిక్కడ ఉండింటే, అతనిలా చేసేవాడు కాదు. అతనిలా ఆలోచించేవాడు కాదు. అలా ఉంటుందనమాట. దాన్ని చూసి దోగ్జా ఆశ్చర్యపోతాడు. అసలు ఏంటి? అలాంటి సెంటెన్స్ నేను ఒరిజినల్ నోవెల్‌లో ఉన్నట్టు గుర్తులేదే అని. నెక్స్ట్ ఇంకా ఏముంటుందంటే, ఒకవేళ తనిక్కడ ఉండింటే, నేను వీటిని వేరేలాగా జడ్జ్ చేసేవాడిని అన్నట్టుగా ఉంటుందనమాట. దాన్ని చూసి దోగ్జాకి ఎలానో ఉంటుందనమాట. ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది దోగ్జాకి. అసలేంటి? ఈ ఫస్ట్ సీన్ సేమ్ అదేనా అని చెప్పేసి చూస్తే అక్కడేమంటుందంటే యూజింగ్ యూకు ఫోర్త్ లైఫ్ అనేది బిగిన్ అయ్యుంటుంది అని ఉంటుందనమాట. యూజింగ్ యూక్ అప్పుడు ఏం ఆలోచించాడంటే, ఈ టర్న్‌లో ఆ వ్యక్తి ఇక్కడ లేడు అని అయితే ఆలోచించుంటాడనమాట. దాన్ని చూసి జోక్‌జా అనుకుంటాడు. ఏంటి అది తన థర్డ్ టర్న్ కాదా అని చెప్పేసి ఆలోచిస్తాడనమాట. అసలు ఎలా సాధ్యం ఇది? ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళున్నది థర్డ్ టర్న్‌లో అనమాట. అందుకే దోగ్జా ఆశ్చర్యపోతాడు. అసలు ఫోర్త్ టర్న్ ఏంటి అని. అసలు అలా జరిగే పరిస్థితే లేదు. అలా కాకూడదు అసలు. ఆబ్వియస్‌గా అది కాదులే అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. ఎందుకంటే దోగ్జా ఇప్పుడు అక్కడ ఆ వ్యక్తి అని యూజింగ్‌కి వాడుతూ ఉంటాడు గదా! ఆ వ్యక్తి అని ఎవరినైనా అనిండొచ్చులే. ఏమో ఎవరికి తెలుసు తనకి ఫస్ట్ టర్న్‌లో, సెకండ్ టర్న్‌లో తెలిసిన వాళ్ళు అయ్యుండొచ్చు. ఎవరికి తెలుసు? ఏమో ప్రీవియస్ టర్న్‌లో ఇంగా ఎవరైనా చాలా మందిని కలిసుంటాడు గదా! ఎవరైనా అయ్యుండొచ్చు. కానీ నేనైతే కాదు గదా! అన్నట్టు దోగ్జా అనుకుంటాడనమాట. నెక్స్ట్ చదువుతాడు. యూజుంగ్‌క్యూక్ ఏమని ఆలోచించాడంటే, ఆ వ్యక్తి నాకు వీటి గురించి ఇలా ఆలోచించొద్దని చెప్పాడు. సో, ఇలా రెగ్రెషన్స్‌ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం వల్ల ఎలాంటి సిట్యుయేషన్ ఇంప్రూవ్ కాదని నాకు చెప్పాడు. కాబట్టి ఇప్పుడున్న కరెంట్ లైఫ్‌నే నేను దాన్ని బాగా చూసుకొని దాంట్లోనే రిజర్వ్ అయ్యి ఈ లైఫ్‌ని జీవించాలి. అసలు నాకు తెలీదు నేను దీన్ని చేయగలనో లేదో. కానీ నేను ఎప్పటికీ ఇంగ నా హోప్‌నయితే వదులుకోను అన్న విధంగా ఉంటుందనమాట. దాన్ని చదవగానే ఇంగ దోక్షకి అర్థమైపోయి ఉంటుంది. ఖచ్చితంగా నాకు గుర్తుంది. ఇంకా అసలు ఎన్ని సార్లు చూసినా నాకైతే గుర్తుంది. ఈ మ్యాటర్ వచ్చేసి దోగ్జానే చెప్పింటాడు కదా! యూజింగ్ హ్యూకి. అది దోగ్జాకి ఖచ్చితంగా తెలుసనమాట. అక్కడ కిందోగ్జా అనే నేమ్ లేకపోయినా ఖచ్చితంగా అది నేను చెప్పిన వర్డ్సే తనకి. అసలు నాకు అర్థం కావడం లేదు. నాకు పిచ్చి ఎక్కేలాగా ఉందని చెప్పేసి దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్ వచ్చేసి అసలు దోగ్జా ఏం చేస్తున్నాడా అని చూస్తుంటాడనమాట. ఇంగా కిమ్ దోగ్జా ఆలోచించాడు అని ఫోర్త్ వాల్ అంటుంది. ఇంగా ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పాలంటే ఇది కరెంట్ సిట్యుయేషన్ అనే అర్థం చేసుకోవాలి అని చెప్పేసి. అదేంటంటే ఇంగా అప్పుడే దోగ్జా వచ్చేసి "ఆ! చెప్పు చెప్పు ఫోర్త్ వాల్" అనేసి అంటూ ఉంటే ఫోర్త్ వాల్ అంటుంది. ఫస్ట్ వచ్చేసి దోగ్జాకి వేస్ ఆఫ్ సర్వైవల్ యొక్క ఫస్ట్ రివిజన్ అనేది వచ్చింటుంది. సెకండ్‌ది ఏంటంటే ఆ రివిజన్ అనేది యూజింగ్ క్యూక్ యొక్క ఫోర్త్ టర్మ్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట. ఇంగ థర్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి క్యారెక్టర్ కిమ్ దోగ్జా ఉంటుంది గదా! అది యూజింగ్ క్యూక్ రీకలెక్షన్స్‌లో ఫోర్త్ టర్న్‌లో వస్తుందనమాట. అంటే యూజింగ్ క్యూక్ థర్డ్ టర్న్ అనేది ఫెయిల్ అయినట్టే గదా! ఫోర్త్ టర్న్ స్టార్ట్ అయిందంటే. అదంతా చూసి దోగ్జా ఏం ఆలోచిస్తాడంటే
అసలు ఏంటి థర్డ్ టర్న్ నేను ఇంటర్వ్యూ అవ్వడం వల్ల ఏమైనా ఫెయిల్ అయిందా? అసలు ఎందుకని అది అలా ఫెయిల్ అయింది? సో, అసలు మొత్తానికి ఈ వేస్ ఆఫ్ సర్వైవల్ రివైజ్డ్ వర్షన్ ఉంటుంది కదా! దాంట్లో ఈ థర్డ్ టర్న్ ఫెయిల్ అయినట్టు ఎందుకు రికార్డ్ చేశారన్న విధంగా దోగ్జో ఆలోచిస్తూ ఉంటే, అప్పుడే ఫోర్త్ వాల్ ఏమంటుంది? అసలు నేను యూజింగ్ యొక్క ఫోర్త్ టర్న్‌లో ఎందుకు లేను అన్న విధంగా దోగ్జో ఆలోచిస్తున్నాడు. ఫస్ట్ రివిజన్ అనేది అంటే ఫ్యూచర్ ఈవెంట్స్ ఉంటాయి కదా! అవన్నీ ముందుగానే గెస్ చేసే విధంగా ఉంటాయి. అంటే ఆ సెకండ్ రివిజన్ అనేది కూడా రిలీజ్ కావచ్చేమో ఫ్యూచర్‌లో అన్నట్టు అనుకుంటూ ఉంటదనమాట. ఫోర్త్ వాల్ అంటుంది. అప్పుడు దోగ్జో ఏం ఆలోచిస్తాడంటే, ఏమో అలా అయినా కావచ్చు, లేదంటే ఫస్ట్ రివిజన్ అనేది ఉంది కదా! అది ఖచ్చితంగా ఫ్యూచర్‌లో జరిగేదే అయ్యుండొచ్చు. కాబట్టి ఏదైతే అదేముందిలే, మొత్తానికి ఆ రైటర్ నాకు ఎందుకు ఇది సెండ్ చేసుంటాడని చెప్పేసి దోగ్జో ఆలోచిస్తాడు. మొత్తానికి రైటర్ నాకు ఒక ఆపర్చునిటీ అయితే ఇచ్చాడనమాట. అదేంటంటే ఈ రివిజన్. ఈ రివిజన్‌ని హోప్‌లో పెట్టుకొని దోగ్జో అసలు నెక్స్ట్ సినారియోని ఎలా చేయాలో అనే దాన్ని చూసుకోవచ్చు అన్న విధంగా దోగ్జో ఆలోచిస్తాడనమాట. సో గైస్ మొత్తానికి ఆ రివిజన్‌ని బట్టి దోగ్జా ఇప్పుడు ఏమన్నా అంటే చేంజెస్ చేయగలడా? అసలు నిజంగానే థర్డ్ టైమ్ యూజింగ్‌కి ఇట్లా ఓడిపోతాడా? ఇదంతా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.